శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఇది డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి గారి డైరెక్షన్లో విజయ్ దేవరకొండ హీరోగా కింగ్డమ్ సినిమా వస్తుంది. సో అది వచ్చేసి నిన్న రీసెంట్గా ఒక గ్లింపు విడుదల చేశారు. ఈ మంత్ 31st రిలీజ్ అవుతుందని చెప్పేసి గ్లింపు విడుదల చేశారు. ఇంతకుముందుకు 2 సార్లు పోస్ట్ పోన్ అయింది. సో మళ్ళీ ఇప్పుడు ఏమైనా పోస్ట్ పోన్ అవుతుందా, ఏంటి అసలు? మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుందా అని ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటి కోరికలు కోరుకోడు. పోస్ట్ పోన్ అయ్యేసరికి ఇప్పుడు అయితే డౌట్ రైజ్ అవుతూ ఉంటుంది. వాట్ ఎవర్, అదే పాపం ఒక రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన తర్వాత ఎవరైనా సరే మళ్ళీ నువ్వు పోతాదా అని అడగడం తప్పు. అలా కోరకూడదు. నెక్స్ట్ కోరడం కాదు కానీ డౌట్ ఉంటుంది అట్లా. అదే డౌట్ ఏదో వంకాయ. సరే, వాట్ ఎవర్. అసలు విషయానికి వస్తే నిన్న రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్ అది గ్లిమ్స్కి ఎక్కువ, టీజర్కి తక్కువ, ట్రైలర్కి మరీ తక్కువ, మోషన్ పోస్టర్కి కొంచెం ఎక్కువ, అలా ఉంది. బాగుంది. అంటే ఆల్రెడీ ఒక సాంగ్ వచ్చింది, సాంగ్లో కూడా కొంచెం స్టోరీ అర్థమైంది. తర్వాత ఇంకేంటో అవన్నీ చూపించేసరికి ఇప్పుడు అది మేము ఈ రోజు రిలీజ్ చేస్తున్నాం అని చెప్పుకోవడానికి తయారు చేసినటువంటి చిన్న గ్లిమ్స్. ఈ మంత్ 31st రిపీట్. సో మొత్తానికి జూలై 31 జూలై 31 కూడా ఉందా జూలైకి? ఓ సూపర్. సో మొత్తానికి జూలై ఎండింగ్కి వస్తున్నారు. దీని ముందే ఉన్నాయి సినిమాలు, ముందుకు ఇప్పుడు వచ్చేసి లేవు. తర్వాత నెక్స్ట్ వీక్ ఏమీ లేవు. ఓకే, సరే, వాట్ ఎవర్. వీళ్ళకంటే ఒక మంచి డేట్ అనేది దొరికింది, కొంచెం బరువైన డేట్. పెద్ద సినిమాలు అంటే ఏం లేవు ఇప్పుడు ప్రెసెంట్ అయితే. వీళ్ళది దీని తర్వాత అఖండ 2 ఉంది. ఉన్నా సరే ప్రాబ్లం ఏం లేదు. కంటెంట్ ఉన్న సినిమాలకి కాంపిటీషన్తో ప్రాబ్లం లేదు. రీజన్ ఏంటంటే కాంపిటీషన్ లేకపోతే ఇంకో 4 ఆటలు ఎక్కువ వేసుకోవచ్చు అంతే. అదొక చిన్న ఆశ ఉంటుంది అంతే తప్ప సినిమాలో ఏ సినిమా అయినా సరే కంటెంట్ ఉంటే దాంతోపాటు 500 సినిమాలు రిలీజ్ అయినా సరే ఇదే ఆడుద్ది. ఓ సంక్రాంతికి హనుమాన్ వచ్చినట్టు అట్లా. సరే, ఇక దీని గురించి మాట్లాడే కంటే ఇంకొకటి మాట్లాడాలి. యాక్చువల్లీ నేను ఇప్పుడే ఒక వీడియో చూసా విజయ్ దేవరకొండది. Never was I in a position where I could tell the director. I don't think people outside the industry will get this, but when you do not come from an establishment of a sort, when you're not a nepo baby, basically. Yeah, those are not words I want. That was exactly what I was trying to avoid. That's all right. But when you do not have that support system and somebody who's been in it for many years, you do not have the space to tell the director that I'm not ready to go to shoot yet with this script. It needs more work. Whereas I know a similar actor with similar experience, but who has the support around him. He knows from growing up itself that you don't have to go to shoot, or his father will come and say, no, spend 2-3 more months, I'll get you 2-3 more writers. That space I've never had. సో వాట్ ఎవర్. ఇక్కడ విషయం ఏంటంటే నేను మళ్ళీ కింగ్డమ్కే వస్తాయి చెప్పడానికి కారణం అది ఇంత కంటెంట్ గురించి మాట్లాడే కాబట్టి. విజయ్ దేవరకొండ గత సినిమాలో లైగర్ ఫ్లాప్ అయిందనో, లేకపోతే ఇంకేదో అయింది, ఆ సినిమా ఇలా అయింది, ఫ్యామిలీ స్టార్ ఇలా అయింది, ఇంకేదో అయ్యింది. కొన్ని సినిమాలు బాగా ఉన్నాయి, కొన్ని సినిమాలు అట్లా ఉన్నాయి, చాలామంది మాట్లాడుతున్నారు. సో విషయం ఏంటంటే విజయ్ దేవరకొండకి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇన్ సెన్స్ ఆ పదాలు నెపో అనే పదం తనకు వాడడం ఇష్టం లేదు. బట్ ఉద్దేశం అదే. రీజన్ ఏంటంటే ఇప్పుడు ఒక పెద్ద బాబు గారి కొడుకున్నాడు అనుకో, ఆ బాబు గారి కొడుకు ఏంటంటే కథ ఇది ఇట్టుంటే బాగుంటుంది అని చెప్పొచ్చు, సజెషన్. లేదు అంటే వాళ్ళ డాడీ వచ్చి చెప్తాడు ఇది ఇట్లా కాకుండా ఇట్టుంటే బాగుంటుంది అండి, ఇట్లా మెలికలు తిప్పితే బాగుంటుంది అని. లేకపోతే కొన్ని రోజులు ఆగండి తర్వాత చేద్దాంలే అనే ఇది కూడా ఉంటుంది. ఈ రేంజ్ హీరోస్కి ఏంటంటే అవకాశం రావడం ఒక మంచి విషయం. ఆ పెద్ద డైరెక్టర్ ఈ పెద్ద కాంబినేషన్లు సెట్ చేస్తారు చూడు, అలా రావడం గ్రేట్. అంటే హీరో డేట్స్ అమ్మడం గ్రేట్. తర్వాత నేను అది చేయను, అది అట్లుంటే బాగుంటుంది, ఇలా ఉంటారు, వాళ్ళు మాట్లాడలేరు. మాట్లాడగలిగితేనే వీడికి ఎంత కొవ్వు అంటారు, మాట్లాడకపోతే వీళ్ళకి నష్టం. సినిమాని ప్రమోట్ చేసేటప్పుడు ధైర్యంగా ప్రమోట్ చేస్తే యాటిట్యూడ్లు అంటారు, ఏమేమేమో మాట్లాడేస్తూ ఉంటారు. కానీ ప్రతిదానికి ఏదో ఒకటి వంక పెడతానే ఉంటారు 100%.
బట్ నా వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్, తనకి ఇప్పుడైనా సరే కింగ్డమ్ అన్ లాంటి ఒక సినిమా వచ్చింది కదా, తను ఏదన్నా ఇట్లా ఉంటే బాగుండు ఇట్లా ఉంటే బాగుండు అని అనిపించే స్క్రిప్ట్ని ముందుకు వెళ్తున్నాడు. ఇంతకుముందు ఏంటి, ఒక సినిమా హిట్ కాగానే వరుసగా వచ్చిన ఆఫర్లన్నీ ఒప్పుకున్నాడు, అంతవరకు కట్, అదొక శకం. అందులో కొన్ని హిట్స్ ఉంటాయి, కొన్ని ఫ్లాప్స్ ఉంటాయి, కొన్ని మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. ఇక నుంచి తను తీసుకున్న స్టెప్ ఏదైతే ఉందో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు ఒక పెద్ద కాంబినేషన్ వచ్చింది, నిజంగానే నో అనలేం, వీ హ్యావ్ టు యాక్సెప్ట్. దిల్ రాజు గారు వచ్చి విజయ్ దేవరకొండతో సినిమా చేయాలి, అదే నేను అనలేడు. సరే ఓకే, డైరెక్టర్ తను, స్టోరీ ఇలా ఉంటుందంట, అది అట్లా కూడా ఉంటే బాగుండే అని అనిపించే తత్వం నాకు ఉంది. చెప్పుకోలేడు అనమాట, కానీ ఇప్పుడు చెప్పగలలే, ప్రాబ్లం ఏం లేదు. అంటే దర్శకుడి లోపం వల్ల కూడా సినిమాలు ఫ్లాప్ అవుతాయి. కాకపోతే ఏంటంటే మనం హీరోలను నిందిస్తాం. ఇప్పుడు బాబు గారి డేట్లు అని కొంటావు, బాబు గారి డేట్లు కొన్న తర్వాత ఓ డైరెక్టర్ని ఎత్తుక్కుంటావు, కథ ఉండదు కదా. కథ ఉన్న తర్వాత దీనికి బాబు గారు అయితే బాగుంటుంది అనుకునే స్టోరీలు ఉంటాయి, పండుతాయి. సో ఈ సెలెక్టివ్ ప్రాసెస్, ఆ మైండ్ ఇదంతా కూడా తనకి ఇప్పుడు ఉంది. నౌ హీ ఈజ్ మెచ్యూర్డ్. అంటే ఇంత ఉంది మెచ్యూర్డ్ కాదా అంటే అది కాదు, వేరే పరంగా ఇండస్ట్రీలో ఒక సెగ్మెంట్ పరంగా ఇట్లా. అండ్ మళ్ళీ నెగిటివ్స్ చేసేవాళ్ళు బోల్డ్ అంతమంది, అది వీళ్ళు ఫేస్ చేయలేరు. అంటే ఎందుకు బ్యాక్గ్రౌండ్ తొక్కలో బ్యాక్గ్రౌండ్ ఎవరికి కావాలి బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు మీరు అన్నారు కదా అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు అంతే. బట్ ఇట్స్ ఓకే, అది ఇండస్ట్రీలో జరుగుతుంది అట్లా, మరి ఏం చేద్దాం చెప్పు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇట్లాంటి వాళ్ళు వస్తే మనలాంటి వాళ్ళు సపోర్ట్ ఉంటుంది కదా. మరి ఇప్పుడు అదేంటిది, తండ్రిని చూసి కొడుకునికి హీరోని చేస్తారు, వాడికి ముక్కు తిరగదు మూతి తిరగదు, తీరా చూస్తేనేమో 500 కోట్లు 600 కోట్లు పెడతారు. అవునా, అడిగితే మార్కెట్ ఉందా అంటే వాళ్ళ కొడుకు, ఆ ఫ్యాన్స్ అందరు మళ్ళీ వీళ్ళ కొడుకు అంటారు. వీళ్ళు సెల్ఫ్గా వస్తారు, 50 కోట్ల మార్కెట్ ఉందా నాకు అంత ఉందంటావా అని అడుగుతారు. ఈ టైప్స్ ఆఫ్ ఇట్లాంటివి ఉంటాయి సిచ్యువేషన్స్. బట్ ఆ కథలు వీళ్ళ దగ్గరకు వస్తే అవి ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతాయి, వీళ్ళకి పేరు వస్తుంది వాళ్ళకి పేరు వస్తుంది. బట్ అట్లా జరగట్లా కాంబినేషన్స్ వాట్ ఎవర్. బట్ ఇక మీద నుంచి అయితే విజయ్ దేవరకొండ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఇక కమ్ బ్యాక్ టు కింగ్డమ్. కింగ్డమ్ సినిమా నిజంగా చాలా బాగుంది. బాగుందని నువ్వు సినిమా చూసావా అనకు, నేను మాత్రం చూసిన దానికి చెప్తున్నా. పెహల్గాం దాడి తర్వాత యాజ్ ఎ సిటిజన్, యాజ్ ఎ హ్యూమన్, తను వీఆర్ నాట్ ఇన్ అ మూడ్ టు సెలబ్రేట్ అని చెప్పి కొంచెం వాయిదా వేశాడు. తర్వాత హరిహర విరమల్లు ఇవన్నీ వచ్చేసరికి స్పేస్ కొంచెం వాయిదా పడింది. మొత్తానికి వీళ్ళకు అందమైన డేట్ దొరికింది, సినిమాతో వస్తున్నారు. భాగ్యశ్రీ ఫస్ట్ సినిమాలో జస్ట్ ఏదో అందాల ఆరబోతకి ఉన్న పపెట్ లాగా తప్పితే ఇక్కడ షీ హాస్ గివెన్ హర్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ బాగా అగ్రెసివ్ మనిషి, అంటే బండ ఇంకా చెప్పాలంటే, సమాజం దూరం పెట్టింది. తర్వాత మీకు తెలిసిన స్టోరీలు ఇవన్నీ. సో ఇట్లా చూసుకుంటూ పోతే విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ దీంట్లో ఎలా ఉంది, ఇట్లాగే అనుకున్నాం కదా ఫ్యామిలీ స్టార్, ఇట్లాగే అనుకున్నాం కదా అది అంటే నోటా కూడా అలా అనుకున్నారు, బట్ అది ఇంకేదో అయ్యింది. హీరో పర్ఫార్మెన్స్లో మాత్రం మీకు ఎక్కడ ఏది లేదు, పోతే కథలు పోయాయి అంతే తప్పితే. ఇతను బాగా చేయకపోవడం వల్ల సినిమా ఫ్లాప్ అయిందని మాత్రం ఎప్పుడు అనకూడదు. సో ఇక్కడ నుంచి తను సెలెక్ట్ చేసుకునే కథలన్నీ బాగుంటాయని నాకు అనిపిస్తుంది. అంటే వచ్చిన ప్రతిదీ ఒప్పుకోకుండా, ఈవెన్ వాళ్ళ ఫాదర్ కూడా మంచి స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటారేమో అనుకుంటున్నాను నేను. అండ్ కింగ్డమ్ నాకు తెలిసి ఈ సినిమా హిట్, బికాజ్ సాంగ్స్ ఉన్నాయి. డైరెక్టర్ కూడా మంచి, ఇంతకుముందు తీసిన సినిమా జెర్సీ, క్రికెట్ బ్యాక్గ్రౌండ్లో తీసిన సినిమా అంత పెద్ద హిట్. మనం ఎన్ని క్రికెట్ సినిమాలు చూడలేదు, క్రికెట్ మ్యాచ్లు చూడలేదు, మరి అట్లా ఎమోషన్స్ని పండించాడు అంటే సచ్ ఎ గ్రేట్ విషయం. బట్ ఏమో మంచి డైరెక్టర్, మంచి టీము, పాటలు ఉన్నాయి. మంచిదే కదా సితారా, సో కాబట్టి ఇవన్నీ సితారా బ్యానర్ కూడా అంటే నిర్మాణ విలువలు బాగుంటాయి. సో ఈ సినిమా హిట్ అవుతుందని అయితే నాకు అనిపిస్తుంది. ఏమో తెలియదు, పాజిటివ్ అయితే కనిపిస్తుంది అక్కడ డైరెక్టర్. నన్ను కొన్ని సందర్భాలు యాక్సెప్ట్ చేయాలి. దేవర మీద నెగిటివ్స్ చాలా వచ్చాయి, నేను అది హిట్ అని కూర్చున్నా హిట్. పుష్ప మీద బోల్డ్ నెగిటివ్స్ వచ్చాయి, ఒకటే మాట 2000 కోట్లు వసూలు చేస్తని చెప్పే చేసింది. అంటే నేనేం జ్యోతిష్యం చెప్పట్లా, అంటే సినిమాలో విషయం కనబడుతుంది వాట్ ఎవర్. అండ్ నెక్స్ట్ అట్లాగే
కన్నప్ప కూడా నేను ఒకరిని చాలా పాజిటివ్గా ఉన్నాయి అవును. సినిమా హిట్ అవుతుంది అని. అవును. అది డబ్బులు వచ్చాయో లేదో తర్వాత సంగతి, కానీ పాజిటివ్ Positive టాక్ talk అయితే అయితే వచ్చింది. నెగిటివ్ ఎవరు చేయలేదు. అవును. నెక్స్ట్ కింగ్డమ్ కూడా అంతే. దీన్ని కూడా ఎంతమంది ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా సరే ఓకే. కింగ్డమ్ సూపర్ హిట్ మూవీ. సో ఇందాక మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే విజయ్ దేవరకొండ గారిది ఒక ఇంటర్వ్యూ లైవ్ చూసాం. అంటే దాంట్లో చెప్పిన విషయం ఏంటంటే నేను స్క్రిప్ట్లో ఎక్కడైతే చెప్పగలుగుతానో అట్లాంటి స్టోరీసే వెతుకోవాలి, అంటే అట్లాంటి డైరెక్టర్ వచ్చినప్పుడే పిక్ చేసుకోవాలి అనే థాట్తో ఉన్నాడు అన్నట్టు. అంతేనా? ఇంకా అంటే పెద్ద డైరెక్టర్ వచ్చినాకో దాంట్లో స్క్రిప్ట్లో వెళ్ళబెట్టి చెప్పడానికి ఉండదు కదా. లేదు లేదు, చిన్న అయినా పెద్ద అయినా తనకు అనిపిస్తే ఇక మీద చెప్తాడు ఇలా ఉంటే బాగుండదు. అది వాళ్ళు యాటిట్యూడ్ అనుకుని ఆ సినిమా పోయినా పర్లేదు, ఓకే. ఏం పెద్ద ఇది లేదు. ఇప్పుడు తనకు ఇది వచ్చింది. ఓకే. నౌ హీ హ్యావ్ అన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి. ఓకే. నువ్వు హాలీవుడ్ నుంచి వచ్చినా సరే నువ్వు ఇది అవెంజర్స్లో చేస్తావా అంటే నచ్చితే చేస్తా, లేకపోతే చేయనని చెప్పే స్టేజ్లోనే ఉన్నాడు. ఎందుకోసం అంటే రీసెంట్ ఇది కూడా మంచి హిట్ అనేది లేదు కదా. సో కాబట్టి మంచి హిట్ అనేది లేదు అంటే సినిమాలు ఫ్లాప్ అయితే హీరోలను అనకూడదు. ఓకే. మీరు ఏం చేస్తారంటే సినిమా ఫ్లాప్ కాగానే హీరో మార్కెట్ని డిసైడ్ చేస్తూ ఉంటారు, హీరో యాక్టింగ్ని డిసైడ్ చేస్తూ ఉంటారు. కథల వల్ల పోతాయి అంతే. థ్యాంక్ యూ.